కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత సరే దేశంలోని ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మాట్లాడినట్టున్నారు, అక్కడ మమతా బెనర్జీ గారు మాట్లాడినట్టున్నారు. ఇవన్నీ సహజమే. మోదీ గారికి యాంటీగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరి వర్షన్ వాళ్ళు వినిపించినదానికి. జర్మనీకి ఏం సంబంధం? జర్మనీ విదేశాంగ శాఖ మేము దీన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నాం. వీళ్ళ పరిశీలన ఎవరికి కావాలంటున్నారు కదా. జర్మనీకి ఏం సంబంధం? జర్మనీ విదేశాంగ శాఖ మేము నిష్పక్షపాతంగా విచారణ జరగాలని మేము కోరుకుంటున్నాం అని చెప్పి ఒక ముఖ్యమంత్రి అరెస్ట్ అయితే ఎక్కడో జర్మనీలో ఉన్నటువంటి ఎందుకు రెస్పాండ్ అయింది? దీనికి ఏం లింక్ ఏమైనా ఉందనుకోవచ్చా? అంటే ఈ కేసును మనము ఒక 3 డైమెన్షన్స్లో చూడాల్సిన అక్కర ఉన్నదండి. మొదటిది ఏంటంటే అసలు ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులకు ప్రో ఖలిస్తానీ యూకేలో కావచ్చు, కెనడాలో కావచ్చు, యూఎస్ఏలో కావచ్చు ప్రో ఖలిస్తానీ తీవ్రవాదులకు సపోర్ట్ చేసే మనం ఇక్కడ ఇండియాలో ఎట్లయితే అర్బన్ నక్సల్స్ అంటామో అక్కడ లాయర్లు, అడ్వకేట్స్ చాలా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. వన్ ఆఫ్ దీస్ పీపుల్ ఇప్పుడు ఈ గురుపత్వంత్ పన్ను. ఈ గురుపత్వంత్ పన్ను ఒకప్పుడు అడ్వకేట్. అతనికి యూఎస్ఏలో కానీ కెనడాలో కానీ డ్యూయల్ సిటిజన్షిప్ ఉంది. సో అతన్ని మనం ఇప్పుడు 2020 సంవత్సరంలో భారత్ 2020 నుంచి అతన్ని టెర్రరిస్ట్ కింద మనము నోటిఫై చేసాం. సో అప్పటి నుంచి అతను టెర్రరిస్ట్. నో వీ షుడ్ అఫీషియల్లీ కాల్ హిమ్ ఎ టెర్రరిస్ట్. ఖలిస్తాన్ టెర్రరిస్ట్, ప్రో ఖలిస్తానీ టెర్రరిస్ట్. సో ఆ గురుపత్వంత్ పన్ను ఎవరైతే చెప్పారో అతను చెప్పిన దానికి 100కి 100 పాళ్ళు అది నిజం. అతను డబ్బులు ఇచ్చిన మాట 100% వాస్తవం. ఎందుకంటే దీనికి మనము ఒక సినారియో కొంచెం వెనక్కి వెళ్తే మనకు అర్థమవుతుంది. 2022లో ఒక లెటర్ పబ్లిష్ అయింది 6 ఫర్ జస్టిస్ అనే పేరు మీద. ఆ లెటర్లో ఏముంది అంటే పంజాబ్లో గెలవడానికి 2022 ఫిబ్రవరిలో పంజాబ్ ఎలక్షన్స్ జరిగినప్పుడు పంజాబ్లో గెలవడానికి మేము పూర్తి సహకారం అందిస్తున్నాము. మా ఆర్గనైజేషన్ నుంచి ప్రో ఖలిస్తానీ ఎవరైతే సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. సో దానిలో ఏ విధంగా తయారు చేస్తున్నాము, దానిలో కొన్ని మాటలు మీరు వింటే చాలా ఇంపార్టెంట్ విషయాలు వాళ్ళు పేర్కొన్నారనమాట. అదేంది ఒకవేళ పవర్లోకి వస్తే ప్రో ఖలిస్తానీ మూవ్మెంట్కు ఒక కొత్త హోప్ వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు ఎవరైతే ప్రొఫెసర్ బుల్లర్ గురించి మాట్లాడుతున్నారో ప్రొఫెసర్ బుల్లర్ యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్ ఏర్పడి అప్పుడు చాలా జైల్లో ఉన్నాడు. అతను జైల్లో ఉన్నాడు. అతను 1993 బ్లాస్ట్ కేసులో జైల్లో ఉన్నాడు. సో ఆయనకు సంబంధించిన శిష్యులు ఉంటారు కదా ప్రో ఖలిస్తానీ సపోర్టర్స్, వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా ఏర్పడి అప్పుడు ఆప్కు సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఒక వాలంటరీ గ్రూప్ కూడా తయారు చేశారు 6 ఫర్ జస్టిస్ అని. ఈ 6 ఫర్ జస్టిస్ యొక్క ఆర్గనైజేషన్ యొక్క ఆరిజిన్ ఈజ్ ఇన్ కెనడా. సో ఆరిజిన్ అతను ఎవరైతే ఇప్పుడు పన్ను గురించి మాట్లాడుతున్నాం కదా, గురుపత్వంత్ పన్ను ఆర్గనైజేషన్ యొక్క వన్ ఆఫ్ ద హెడ్స్. ఇప్పుడు మనము ఏదైతే తీవ్రవాదుల గురించి మాట్లాడుతున్నాం. సో ఇదంతా ఒక డైమెన్షన్. రెండో డైమెన్షన్ ఏంటంటే ఈ రీసెంట్లీ మార్చి 21వ తారీఖు అంటే 2 రోజుల క్రితము రాఘవ్ చెడ్డా అని ఎవరైతే ఎంపీ ఉన్నాడో అతను యూకే వెళ్ళి అక్కడ ప్రీత్ గిల్ అని ప్రో ఖలిస్తానీ ఎంపీ ఆవిడ. సో ఆవిడతో కలవడం జరిగింది. అది ట్విట్టర్లో వాళ్ళ ఫోటో ఉన్నది. అఫీషియల్గానే ఆవిడ పోస్ట్ చేసింది. సో ఈ విధంగా ఆ తర్వాత రీసెంట్లీ ఈ బుల్లర్ విషయంలో 134 కోట్ల రూపాయలు లేదా $19 మిలియన్ ఇవ్వడం. 134 crores అనేది ఒకేసారి వచ్చిన అమౌంట్ కాకపోవచ్చు, ఏ దఫాలుగా వచ్చి ఉండొచ్చు. మొత్తం మీద అతను మేము ఇచ్చింది ఎంత అని చెప్పి అతను చెప్పడం జరిగింది. అతను మీరు ఒకటి గమనించండి, ఇప్పుడు మేము ఆప్కు డొనేషన్ ఇచ్చామని చెప్పట్లేదు. దేవిందర్ సింగ్ బుల్లర్ నువ్వు విడిపించడానికి మాకు ప్రభుత్వము ప్రామిస్ చేసింది, దానికోసం మేము ఇచ్చామని చెప్తున్నాడు. అదే రీజన్ ఇస్ వెరీ క్లియర్. ఇదేదో పార్టీ ఫండ్ ఇచ్చినట్టు కాదు. పార్టీ ఫండ్ ఇచ్చాము మేము ఏదో సపోర్ట్ చేసాము ఇట్లా మాట్లాడట్లేదు. చాలా స్పెసిఫిక్గా ఈ పర్టికులర్ విషయం అంటే మీరు గవర్నమెంట్ వస్తే మీకు ఒక్కొక్క ఐటమ్కి ఇంత అంటే టారిఫ్ లాగా మీరు బుల్లర్ను రిలీజ్ చేయడానికి 130 కోట్లు లేకుంటే ఇంకేదో పని చేయడానికి ఇంత. సో ఈ విధంగా అంటే మన దేశం యొక్క ప్రజలను భారత జాతిని ర్యాన్సమ్ పెట్టి ఈ పరిపాలన కొనసాగిస్తున్నది. సో ఇదంతా ఒక ఎత్తు. ఇది రెండో డైమెన్షన్. మూడో డైమెన్షన్ ఏంటంటే ఇప్పుడు మీరు అన్న ఈ జర్మన్ విషయానికి వస్తే ఇప్పుడు భారతదేశం మనది 5th లార్జెస్ట్ ఎకానమీ రైట్. 5th లార్జెస్ట్ ఎకానమీ మనం ఏం చేస్తున్నాము, 3rd లార్జెస్ట్ ఎకానమీ కావాలని మనము అంబిషన్తో పనిచేస్తున్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. ఇప్పుడున్న 3rd లార్జెస్ట్ ఎకానమీ ఎవరు? జర్మనీ. సో ఇప్పుడు మీ పొజిషన్లోకి నేను రావాలి అన్నప్పుడు మీరైతే ఆలోచిస్తారుగా నేను ఎక్కడికి పోవాలి అని. సో నేను 3rd ర్యాంక్ తెచ్చుకుంటే 3rd ర్యాంక్ కూడా 4th ర్యాంక్ 5th ర్యాంక్ రావాలి. సో ఇట్ ఈస్ అ వెరీ న్యాచురల్. జర్మనీ లాంటి కంట్రీస్, సౌత్ కొరియా లాంటి కంట్రీస్ ఇవాళ కాదు గత 15-20 సంవత్సరాలుగా త్రూ వరల్డ్ బ్యాంక్, త్రూ ADB,
త్రూ జైకా, త్రూ వేరియస్ అదర్ మీన్స్. ఇప్పుడు నేను మీకు చాలా ఇంకొంచెం అంటే ఈ జార్జ్ సోరోస్ నెట్వర్క్ గురించి చాలా స్టడీ చేస్తున్నాను కాబట్టి నేను చెప్తాను. ఒక టీవీ ఛానల్ ఇండియాలో ప్రో కాశ్మీర్ సెపరేటిస్ట్ గురించి ఒక ఈవెంట్ పెడితే, ఒక లెక్చర్ పెడితే, ఒక కాన్ఫరెన్స్ పెడితే దాన్ని శాంసంగ్ అనే కంపెనీ లేకుంటే జర్మన్ కంపెనీస్ డైరెక్ట్గా స్పాన్సర్ చేస్తాయి. భారతదేశ రాజధాని అయిన ఢిల్లీలో కశ్మీర్ సెపరేటిస్ట్ మూమెంట్కు సపోర్ట్ చేసే కాన్ఫరెన్స్ పెడితే, ఒక అకాడమిక్ కాన్ఫరెన్స్ పెడితే ఇంత అఫీషియల్గా ఇలాంటి కంపెనీలు వాళ్ళు సపోర్ట్ చేస్తాయి. మనం ఇంతకుముందు చాలాసార్లు పాకిస్తాన్ శాంసంగ్, పాకిస్తాన్ కియా కంపెనీలు వీళ్ళు ఇట్లా తప్పు ప్రకటనలు జారీ చేసినప్పుడు ఇండియన్ డయాస్పోరా చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయింది. సో కమింగ్ టు ద పాయింట్, ఈ ప్రో ఖలిస్తానీ అనేది ఒక డైమెన్షను. అరవింద్ కేజ్రీవాల్ ఆ పార్టీకి జర్మన్ నుంచి వచ్చే సపోర్ట్ ఏదైతే మీరు అన్నారో ఆ సపోర్ట్ కూడా చాలా క్లియర్గా దానికి ఒక ఆబ్జెక్టివ్ ఉంది. ఎందుకు? భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడము, భారతదేశాన్ని తుకుడే గ్యాంగ్ యొక్క విదేశీ సపోర్ట్ అనమాట ఇదంతా. సో ఈ విధంగా చేయడం ద్వారా ఏమవుతుంది? ఇండియన్ ఎకానమీ దెబ్బతింటుంది. ఇండియాలో ఒక రకమైన అలజడి వాతావరణం సృష్టించడం ద్వారా ఇక్కడ పెట్టుబడులు రావు, ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీస్ రావు, ఇక్కడ వివిధ రకాల యూనికార్న్స్ అంటే మనం ఏదైతే స్టార్టప్స్ కోసం ఫండింగ్స్ అంటామో, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ కావచ్చు, హెడ్జ్ ఫండ్స్, అవి రావు. రాకుండా చేస్తే ఏమవుతుంది? మనం ఇవాళ 7.5%, 8% అభివృద్ధి చెందుతున్నాము. దీన్ని మనం 6%, 5% కట్టడి చేయడానికి వీలవుతుంది. సో ఈ విధమైన ఒక ఇంటర్నేషనల్ కాన్స్పిరసీలో భాగంగా మనతో డైరెక్ట్గా పోటీ పడే ఎవరైతే దేశాలు ఉన్నాయో, లైక్ జర్మనీ కావచ్చు, సౌత్ కొరియా కావచ్చు, ఇట్లాంటి దేశాలు ఇలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ ఇండియన్ ఆర్గనైజేషన్స్ మీద పెట్టడం అనేది సర్వసహజం. అంటే ఇట్స్ అ వెరీ బిగ్ ఇంటర్నేషనల్ కన్స్పిరసీ నెట్వర్క్. ఇప్పుడు జార్జ్ సోరోస్ గురించి కూడా మనం చాలాసార్లు మాట్లాడతాం. ఓకే, ఇదంతా దానిలో భాగం. జస్ట్ టు సమ్మరైజ్ ఈరోజు ఆప్కు, ఖలిస్తాన్కు, ప్రో ఖలిస్తానీ తీవ్రవాదులకు ఉన్న సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి రిపీటెడ్గా బయటపడుతున్నాయి. అది 2022 ఆప్ పంజాబ్ ఎలక్షన్స్లో అయ్యి ఉండవచ్చు, 2024 మొన్నటికి మొన్న చెడ్డా ఫోటో దిగింది కావచ్చు, తర్వాత ఈరోజు ఏదైతే పన్ను గురించి మనం చర్చిస్తున్నాము, గురుపత్వంత్ పన్ను ఇచ్చిన ఏది మన స్టేట్మెంట్ కావచ్చు, ఆ తర్వాత బుల్లర్ గురించి రిపీటెడ్గా ఆప్ పీపుల్ సపోర్ట్ చేయడం జరుగుతున్నది. తర్వాత కొంతమంది ఆప్ పార్టీలో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ట్వీట్స్ చేశారు, బుల్లర్ అనేటాయన ఒక పెద్ద జాతీయవాది. ఏ జాతీయవాది? ఖలిస్తాన్ జాతీయవాది. సో ఖలిస్తాన్ జాతీయవాది కాబట్టి, నేషనలిస్ట్ కాబట్టి అతన్ని రిలీజ్ చేయాలి, అతన్ని మీరు అరెస్ట్ చేయొద్దు అని డైరెక్ట్గా ట్వీట్స్, స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇదంతా గత 7-8 సంవత్సరాలుగా చాలా అనుమానాలకు దారితీస్తోంది ఈ జరిగినటువంటి. అయితే నేను ఒకటే మాట చెప్పి కంక్లూడ్ చేస్తాను. ఇంత జరుగుతున్న తరుణంలో ఎవరైతే ఇప్పుడు పంజాబ్ సీఎం, అంటే పంజాబ్లో ఆప్ గవర్నమెంట్ ఉంది కదా, ఆ సీఎం ఒక పక్కన ఇంత చర్చ నడుస్తున్నది ఖలిస్తాన్ దీని గురించి, పంజాబ్లో సంగ్రూర్ అనే డిస్ట్రిక్ట్స్లో 21 మంది అక్కడ ఇల్లీగల్ లిక్కర్ దాగి, అంటే సారా దాగి చనిపోయినారు. లోకల్ లిక్కర్ అంటే విషం తాగి చనిపోయడం జరిగింది. ఇంకా చాలా మంది విషమ పరిస్థితుల్లో ఉన్నారు. అనేక మంది పిల్లలు అక్కడ డ్రగ్ అడిక్ట్స్గా మిగిలిపోయినారు. అసలు ఆప్ను గెలిపించేది సామాన్య ప్రజలు. ఎందుకంటే ఈ ప్రో ఖలిస్తానీతోని కావచ్చు, ఆప్తోని కావచ్చు డైరెక్ట్గా సబ్స్క్రైబ్ చేయని 98% మంది ప్రజలు సామాన్య ప్రజలు అక్కడ. వాళ్ళందరూ రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువత కావచ్చు, అసలు వీళ్ళందరికీ ఈ ప్రో ఖలిస్తాన్కి సంబంధం లేదు. వాళ్ళు ఆప్ గవర్నమెంట్ వస్తే డ్రగ్స్ బాధ తగ్గిపోతుంది, ఆప్ గవర్నమెంట్ వస్తే ఫ్రీగా వాళ్ళు చెప్పారు కదా ఈ పెన్షన్ ఇస్తాం, ఇవన్నీ ఇస్తామని చెప్పారు, ఆప్ గవర్నమెంట్ వస్తే అవినీతి తగ్గిపోతుంది, ఆప్ గవర్నమెంట్ వస్తే ఇలాంటి మాకు లబ్ధి చేకూరుతుంది అని నమ్మి మోసపోయి వాళ్ళు ఓట్లు వేసి ఈ ఆప్ గవర్నమెంట్ రావడము, అట్లాగే ఆ రాష్ట్రాన్ని పూర్తిగా అసలు కంప్లీట్గా మర్చిపోయి దానిలో ఉన్న పరిపాలనను మర్చిపోయి ఇట్లాంటి పిచ్చి పనులను చేస్తూ డబ్బులు తీసుకుంటూ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ కన్స్పరసీలో భాగం అవుతూ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడంలో దానిలోనే వాళ్ళు బిజీ ఉన్నారు తప్పితే పంజాబ్ ప్రజల గురించి, సామాన్య ప్రజలు, ఎందుకంటే పంజాబ్లో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, సామాన్య ప్రజలే కదా ఓట్లు వేసేది. ఆ సామాన్య ప్రజల ఓట్లతో ఇవాళ సీఎం అయిన ఈ ఆప్ గవర్నమెంటు
పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నది. సో ఇది చాలా ఇంపార్టెంట్గా ఎస్టాబ్లిష్ కావాలి. ఎందుకంటే ఈరోజు సామాన్య ప్రజలు ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా సామాన్య ప్రజలు చూస్తూ ఉంటారు. చూసినప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంది, ఒక గవర్నమెంట్ నుంచి ఏదైతే ఊహిస్తారో లేకుంటే ఎక్స్పెక్ట్ చేస్తారో అది కావాలి. కరెక్ట్. ఓకే, మనం 1 by 1 వెళ్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.